ఏపీ స్టేట్ బోర్డు వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసినటువంటి లీప్ యాప్ ద్వారా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంట్రీని ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని నేను మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా ముందుగా మనం లేటెస్ట్ వెర్షన్ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఫ్రంట్ పేజ్ మనకి ఇలా కనపడుతుంది. స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ముందు లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్ అంటే కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ఇండివిజువల్ లాగిన్ అంటే ట్రెజరీ ఐడి. స్కూల్ అటెండెన్స్ యాప్లో ట్రెజరీ ఐడికి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంట్రీకి సంబంధించి రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి టైల్ స్టూడెంట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలోకి వచ్చేసరికి మళ్ళీ దీనిలో 4 విండోస్ ఉన్నాయి. 4th విండో వచ్చేసరికి యాక్షన్స్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఏదైతే ప్రతిరోజు మార్నింగ్ మనం స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి, అటెండెన్స్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాము అది. ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్ అటెండెన్స్ పక్కనే స్టూడెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఇంకొక టైల్ ఉంది. ఈ స్టూడెంట్ అసెస్మెంట్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఈ ఆప్షన్ ద్వారానే మనం మార్క్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అట్ ప్రెజెంట్ ఇండివిజువల్ లాగిన్లో స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంట్రీ కోసం మనం ట్రై చేస్తూ ఉంటే ఏమైనా డిస్ప్లే అవుతుందంటే కెనాట్ ఫైండ్ టేబుల్ 2 అని చెప్పేసి వస్తుంది. మనకి లేటెస్ట్గా యాప్ రిలీజ్ అవ్వటం వల్ల ఇంకా మా ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి త్వరలోనే మేబీ ఈరోజు కానీ రేపు కానీ ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రెజెంట్ స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. దాని ద్వారా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. స్కూల్ యొక్క డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ముందు ఇక్కడ వచ్చేసరికి యూజర్ నేమ్ కింద, ఇంతకుముందు ఏమో యూజర్ నేమ్ కింద కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడి ఇస్తే ఇక్కడ యూజర్ నేమ్ కింద మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ కింద డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇంతకుముందు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో సిఎస్సి సైట్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ డైస్ కోడ్కి దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ స్టూడెంట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్, దీనిలో వచ్చేసరికి సెకండ్ టైల్ స్టూడెంట్ అసెస్మెంట్, ఇందులో వచ్చేసరికి మనం ఇప్పుడు మార్క్స్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ. దీనిలో మాత్రం ప్రెజెంట్ అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్లో మాత్రం మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ప్రెజెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి శాంప్ 1, 2, 3, 4 అంటే FA1 నుంచి FA4 వరకు, నెక్స్ట్ అట్లాగే SA1 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి ప్రీ ఫైనల్ వాటికి సంబంధించిన టైల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా SA2కి సంబంధించి మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇంకా ఎవరికైనా సరే ఇప్పటి వరకు జరిగినటువంటి వీటిల్లో ఏవైనా పెండింగ్స్ కనుక ఉండుంటే దేనికి సంబంధించి పెండింగ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ స్టూడెంట్ అనగానే కన్సర్న్ స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. తర్వాత ఏ సబ్జెక్టులు అయితే మార్క్స్ పెండింగ్ అని మనకు కనబడుతూ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మార్క్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 వీటిలో మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ ద్వారా సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. కన్సర్న్డ్ స్టూడెంట్కి ఈ మార్క్స్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిందని ఓకే అని మనం ప్రెస్ చేసి మార్క్స్ ఎంట్రీని కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా శాంప్ 1లో కావచ్చు, శాంప్ 2 కావచ్చు, శాంప్ 3, శాంప్ 4, SA1 ప్రీ ఫైనల్ ఇప్పుడు వరకు వీటిలో ఏ పెండింగ్ ఉన్నా సరే ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ విద్యార్థికి అయితే మార్క్స్ ఎంట్రీ ఇంకా కంప్లీట్ అవ్వలేదో పెండింగ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం.
అట్లాగే మనకి కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ అందరివి కూడా గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతుంటాయి అనమాట. యాజ్ యూజువల్ ఇంతకుముందు ఇలాగానే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వారందరూ కూడా రెడ్ కలర్లో, ఇలా గ్రీన్ కలర్లో డిస్ప్లే అయిందంటే దాని అర్థం అందరి యొక్క మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిందని అర్థం. సో ప్రెజెంట్ ఈ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఓన్లీ డైస్ కోడ్ లాగిన్లో మాత్రమే వర్క్ అవుతుంది. పెండింగ్ ఉన్న వాళ్ళు డైస్ కోడ్ లాగిన్లో మార్క్స్ ఎంట్రీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇండివిజువల్ లాగిన్లో మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆప్షన్ ప్రెజెంట్ రైజ్ అయినటువంటి ఇష్యూని 1-2 రోజుల్లో రిజాల్వ్ చేస్తారు. అప్పుడు మనం మన యొక్క ఇండివిజువల్ లాగిన్లో యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్గా మనం డీల్ చేసేటువంటి సెక్షన్ కానీ క్లాస్కి కానీ SA2కి సంబంధించినటువంటి ఎంట్రీ ఆప్షన్ ఎనేబుల్ చేయగానే మార్క్స్ ఎంట్రీ అనే దాన్ని మనం కంప్లీట్ చేయొచ్చు.